మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్తో బీఆర్ఎస్ పార్టీలో పెనుమార్పులు వచ్చాయి. క్యాడర్లో అయోమయం మొదలైంది. నేతల జంపింగ్లు పెరిగిపోవడంతో టెన్షన్ మరింతగా పెరిగింది. దీంతో కేసీఆర్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 17 రోజుల బస్ యాత్రను యుద్ధ ప్రాతిపదికన కంటిన్యూ చేస్తున్నారు. జిల్లాల్లో బస్సు యాత్ర చేస్తున్న బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ సోషల్ మీడియా ప్రచారంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం 1,50,00,000 పెట్టి స్పెషల్ టీంను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ టీం సభ్యులు చిన్న క్లిప్ కూడా మిస్ కాకుండా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ప్రమోషన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా సోషల్ మీడియాలోనూ క్యాంపెయిన్ చేస్తోంది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ వంటి అర్బన్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కు మంచి రిజల్ట్స్ వచ్చాయి. రూరల్ ప్రాంతాల్లో ఆ పార్టీపై వ్యతిరేకత కనిపించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా బస్సు యాత్రలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్. యాత్రకు పాజిటివ్ గా ఉండేలా సోషల్ మీడియా టీంను రంగంలోకి దింపారు గులాబీ బాస్. ఇందుకోసం చెన్నై నుంచి 16 మంది ప్రొఫెషనల్ సోషల్ మీడియా టీం సభ్యుల్ని రప్పించారు. వీరంతా బస్సు యాత్రను ఫాలో అవుతున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మైనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నే క్రిషాంక్ కు టాస్క్ ను అప్పగించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ప్రభావం చూపడం లేదన్న చర్చ జరుగుతోంది. దీంతో కేసీఆర్ బస్సు యాత్ర హైలైట్ అయ్యేలా సోషల్ మీడియాను వాడుకుంటోంది బీఆర్ఎస్. ప్రతి చిన్న సన్నివేశాన్ని, సంఘటనలను రికార్డ్ చేయడానికి హై టెక్నాలజీతో సినిమాటిక్ కెమెరాలను చెన్నై నుంచి వచ్చిన టీం సభ్యులు వాడుతున్నారు. అధికారం పోయిన తరువాత సోషల్ మీడియాపై ప్రధానంగా ఫోకస్ చేసింది బీఆర్ఎస్. అటు గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ బస్సు యాత్ర పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుందనేది ఆసక్తిగా మారింది.